హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం 3వ శుక్రవారం రోజు అనమాట. సింపుల్గా అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా అర్లీ మార్నింగ్ 4 గంటలకే లేచాను అనమాట. లేచి ఇంకా ఇంట్లో బయట కసులు కుట్టేసి బండలు తుడిచేసి స్నానం చేసేసి ఫస్ట్ ఇక్కడ అగ్ని దీపం పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి స్టవ్ కూడా పూజించాను అనమాట. ఇంకా పసుపు రాసి స్టవ్కి గంధము కుంకుమ బొట్లు పెట్టేసి ముగ్గు వేసేసి పువ్వు పెట్టాను అనమాట. అంతే, ఇంకా సింపుల్గా. తర్వాత అయితే టీ పెట్టేస్తున్నాను. ఇంకా మా ఆయన టీ తాగి డ్యూటీకి అయితే వెళ్తారనమాట. ఈ టైంలో తన కోసం టీ పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి అనమాట. ఇంకా పూజ అవన్నీ ముందు రోజు క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కానీ చేయలేదు. గురువారం సాయంత్రమే ఫొటోస్ క్లీన్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా చేయలేదన్నమాట. ఇంకా ఎందుకు అంటే ఉదయం పూజ చేశాను గురువారము. దీపాలు అయితే సాయంత్రం వరకు వెలుగుతూనే ఉన్నాయి. అంటే నైట్ 10-11 వరకు అయితే దీపాలు అయితే వెలుగుంటాయి అన్నమాట. ఇంకా వెలిగే దీపాలను మనం కదిలించకూడదు కదా అనేసి సరేలే ఉదయాన్నే చేసుకుందాము అని ఇంకా దేవుడు ఫొటోస్ దేవుడు సామాగ్రి కదా, ఇంకా సరిలో గంట ఎక్కువ పడుతుంది అయితే కానిలే అనేసి ఇంకా ఉదయాన్నే రోజు 4 గంటలకైతే లేసేసి ఇంకా పనులన్నీ ఇంట్లో బయట పూర్తి చేసేసి ఇంకా గడప కూడా పూజించేసాను అనమాట. గడప నిన్న సాయంత్రమే కడిగి పెట్టేసుకున్నాను. ముందు రోజు బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది, దీన్ని ముందు బ్లాగ్ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇంకా లేచి చెప్పాను కదా పనులన్నీ చేసుకున్నాక టీ పెట్టేసి తర్వాత బయట గడప పూజించాను అనమాట. గడప పసుపు పట్టించేసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి గడప ముందు కూడా ముగ్గు వేసేసుకొని ఇంకా నిమ్మకాయ అయితే హాఫ్ కట్ చేసేసి ఒక చిన్న దీపపు కుందు ఉంటుంది కదా, అందులో ఉప్పు వేసేసి ఒక నిమ్మకాయకు వచ్చేసి పసుపు ఇంకొక నిమ్మకాయ కుంకుమ అంటించేసి పెట్టేసి ఇంకా ఉదిబత్తులు అయితే వెలిగించాను అనమాట. పువ్వులు పెట్టేసి ఇంకా గడప పూజ చేసి వచ్చి ఇక్కడ ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను. పూజ చేసేసరికి నాకు దగ్గర 7:30 అయ్యిందనమాట. 4 గంటలు లేచి పనులు స్టార్ట్ చేస్తే 7:30 అయ్యింది. పూజ మొత్తం అయిపోయేసరికి గడప పూజించేసి వచ్చిన తర్వాత ఇంట్లో స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి నీట్గా తుడిచి ఇంకా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా దేవుడి సామాగ్రి కూడా అన్నీ కడిగేసుకుని ఒకటేసారి కూర్చున్నాను అనమాట పూజకి. ఇంకా అన్నీ దాని తర్వాత ఒకటి రెడీ చేసుకుంటా ఉన్నాను. ఇంకా పూజ మొత్తం అన్నీ కడిగి చేయాలంటే టైం ఎక్కువే పడుతుంది అనమాట నాకు. ఇంకా పూజ మొత్తం చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చట్నీ చేశాను. సాంబార్ ఏం చేయలేదన్నమాట. ఇంకా కొంచెం త్వరగానే అయిపోతుంది కదా చట్నీ అయితే అనేసి ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టేస్తా ఉన్నాను. అప్పటికే పూజ అయిపోయిందనమాట. ఇంకా పిల్లలైతే పెద్దోడు స్నానానికి వెళ్ళాలనేసి గీజర్ ఆన్ చేసుకున్నాడు. అసలు నాకు తెలియదు అనమాట, పూజ చేసుకుంటున్నాను. ఇంకా మరి ఎక్కడ ఏం జరిగింది అర్థమవుతలేదు కానీ నాకు కొంచెం అప్పటి వరకు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండిందనమాట. తర్వాత ఒకసారిగా నాకు ఇంకా మనసంతా బాధ వేసింది. గీజర్ ఆన్ చేసి వాడు నీళ్ళు వేడి చేసుకుందామనేసి పక్కకు వచ్చినట్టున్నాడు. ఆ గీజర్ అంతా అది పైపు ఊడిపోయి నీళ్ళు అది గీజర్ కారిపోయిందనమాట మొత్తము. ఇంకొక సైడ్ బాధ వేస్తుంది, ఎందుకయిందో ఏమో అనేసి. సరేలే ఎవరికి ఏం కాలేదనమాట. పిల్లలు బాత్రూంలో లేరు, ఇంకా బయట ఉండే. చిన్నోడు పాప వచ్చేసి అంగడికి వెళ్ళారు, పాపకు గమ్ము కావాలని తెచ్చుకోవడానికి వెళ్ళారనమాట. ఇంకా పెద్దోడు అది గీజర్ ఆన్ చేసుకున్నాడు కదా, వాడు కూడా బయటికి వెళ్ళాడు. వచ్చేసరికి అలా అయ్యిందనమాట. నాకు అంతవరకు తెలియదు, పిల్లలు చెప్పే వరకు. పూజలో కూర్చున్నాను కదా, గంధము అవి స్మెల్ మంచిగా వస్తున్నాయి. ఈ స్మెల్ అనేది నాకు కరెంటు వాసన అంత పసిగట్టలేకపోయాను అనమాట. ఇక తర్వాత చూస్తే మొత్తం కాలిపోయింది. సర్లేనేసి ఇంకొంచెం ఎండలే ఉన్నాయి కదా, కొంచెం ఇంకా వేడి నీళ్ళు ఏం అవసరం లేదు అన్నట్టు సరిపోతుంది లేనేసి రోజుకి చల్ల నీళ్ళే పోసుకున్నారనమాట. నీళ్ళు కూడా మరీ అంత చల్లగా అయితే ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయన్నమాట. ఇంకా ఏం చేస్తావు, ఈరోజైతే గీజర్ అయితే పోయింది, ఎందుకో ఏమో మరి అర్థమైతే లేదు. ఇంకా మళ్ళీ ఇంకొక గీజర్ అయితే సెట్ చేయించుకోవాలన్నమాట. ఇంకా లేకపోతే ఇబ్బంది అవుతుంది అన్నీ స్టవ్ మీద. అంటే ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇంకా మళ్ళీ నీళ్ళు అంటే ముగ్గురికి కదా, ఇంకా ప్లస్ నేను అనమాట. నేను నలుగురం అయితే ఒకరు మటు ఇటు తర్వాత చేస్తూనే ఉంటాము మార్నింగు. ఇంకా లేట్ అవుతుంది. గీజర్ అయితే ఖచ్చితంగా వేయించుకోవాల్సిందే అనమాట. ఇంకా తర్వాత అయితే చట్నీకి అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంక ఇడ్లీ ఒక పక్క పెట్టేసి చట్నీకి పెట్టేశాను అనమాట. పిల్లలు అయితే ఇంకా స్నానాలు చేస్తూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. ఇంకా వాళ్ళు టిఫిన్ చేసేస్తే అన్ని హాల్లో పెట్టేసి వాళ్ళు తిని స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం ఉంటాం. ఇంకా ఏం చేస్తాం, 3 పూటలో వండినట్టే ఉంటుందన్నమాట. కాకపోతే ఈరోజు ఇంకా ఈ విధంగా చేసుకున్నాను, శుక్రవారం కాబట్టి ఈ విధంగా పూజ చేసేసుకొని ఈశాన్య మూల కూడా రాగి చెంబులో నీళ్ళు పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇదిగోండి బెల్లం పొంగలి చేశాను. నైవేద్యంగా వచ్చేసి దేవుడికి బెల్లం అన్నం అంటాం కదా, బెల్లం పరమాన్నం. అలా పాలు లేకుండా
చక్కెర పొంగల్లాగా బెల్లం పొంగలి చేశాను. నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తే బాగుండే అనమాట టేస్ట్ వచ్చేసి. ఇంకా దేవుడికి అదే నైవేద్యం పెట్టేశాను అనమాట. ఇంకా చట్నీ కోసం ఇక్కడ ఫస్ట్ పల్లీలు వేయించుకున్నాను. తర్వాత పప్పులు కొంచెం పచ్చి కొబ్బరి ఉండిందనమాట. ఇవన్నీ వేసి ఇంకా పచ్చిమిర్చి టమాటా వేయించాను కదా, అన్నీ ఒకటేసారి వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా సామాన్లు ఉన్నాయి కడగాలి. ఇంకా దేవుడికి ఈరోజు ఫొటోస్ క్లీన్ చేశాను కదా, అన్నిలో పారేయకూడదు అనమాట. ఈరోజు అలానే పెట్టేసుకోవాలి, శుక్రవారం కాబట్టి. దానికోసం గిన్నెలు అలానే పెట్టేశాను నీళ్ళు. ఇదిగోండి ఫైనల్గా అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. కలశానికి పైన కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారి ప్రతిమ పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఇంకా దండ వేసేసాను. ఇంకా సింపుల్గా అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను. పువ్వులు ఎంత రేటు ఉన్నాయో, అసలు చాలా రేటు ఉన్నాయి అన్నమాట. పండుగలు స్టార్ట్ అయ్యాయంటే పూల రేట్లు బాగా విపరీతంగా పెంచేస్తారనమాట. ఇంకా గులాబీలు ఒక్కటి తెప్పించుకున్నాను. జాజి పూలు అడిగితే రావన్నారనమాట. నేను పిల్లలకి ముందు రోజు సాయంత్రం 30 రూపీస్ ఇచ్చి పంపించాను, తీసుకురాబోడు అనేసి. రావు అన్నారనేసి ఇంకా వద్దులేని చెప్పేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్ చెప్తే తను గులాబీలు ఒక్కటి తీసుకొచ్చాడు. దేవుళ్ళకి గులాబీలు పెట్టేసుకుని అలంకరించుకున్నాను అనమాట. ఇంకా బీరువా కూడా తుడిచి బొట్లు పెట్టి ఊదిబత్తి వెలిగించుకున్నాను. ఇక్కడ హాల్లో లక్ష్మీదేవి బొమ్మలు ఉంటాయని చెప్పాను కదా, మా లక్ష్మీదేవి బొమ్మ అండ్ ఏనుగు బొమ్మలు విగ్రహాలు ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. పువ్వులు పెట్టి అన్ని క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకొని ఇక్కడ కూడా పువ్వులు పెట్టి ఊదిబత్తి వెలిగించుకొని ధూపం వేస్తాను అనమాట. ఇంక ఇదిగోండి బయట గడపకు వచ్చేసి ఉదయాన్నే ఫస్ట్ చేసేసాను, మళ్ళీ లేట్ అవుతుంది అనేసి తెల్లవారక ముందే. ఇంక ఈ విధంగా అయితే పసుపు పట్టించేసుకొని ఇంకా కుంకుమ పసుపు బొట్లు పెట్టి ముగ్గులు వేసి, ముగ్గు వేస్తే తొక్కుతారనమాట. సరేలే ఏం కాదనేసి సింపుల్గా అయితే ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ప్రశాంతంగా ఉంది. ఇంకా మా ఇంట్లో శుక్రవారం అయితే 3వ శుక్రవారం ఇలా చేసుకున్నాను. ఫస్ట్ శ్రావణ శుక్రవారం వచ్చేసి మిస్ అయ్యిందనమాట. ఇంకా సెకండ్ వారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. 3వ వారం కూడా ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట. ఇంక ఇదిగోండి ఈశాన్య మూలకు వచ్చేసి ఈ విధంగా చపాతీ రుద్దే పీట ఉంటుందన్నమాట. ఇది వాడట్లేదు నేను, నా దగ్గర ఇంకోటి కూడా ఉంది, అది కూడా వాడట్లేదు అనమాట. కౌంటర్ టాప్ మీదనే చపాతీ రొట్టెలు చేసి అలవాటు అయ్యింది కాబట్టి ఇంకా ఆ పీట వచ్చేసి ఇలా వాడుకుంటున్నాను అనమాట. ఇంకా పీట నీట్గా కడిగేసుకొని పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇంకా కలశం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు అయితే టిఫిన్ పెట్టేశాను అనమాట, తింటున్నారు. ఇంకా సామాన్లు ఉన్నవి కడిగేసాను వెంటనే. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ వంట స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఇంకా వంట వచ్చేసి అన్నం వండి ఇక్కడ పెట్టేశాను. కౌంటర్ టాప్ పైన స్పేస్ లేదనమాట. ఇంకొక సైడ్ వచ్చేసి ఇక్కడ టమాటా కూర చేస్తున్నాను. ఇంకొక సైడ్ వచ్చేసి మట్టికాయ కూర పెట్టాను. అనుకోకుండా గ్యాస్ కూడా అయిపోయిందనమాట, చూసుకోలేదు. ఇంకా మళ్ళీ రెండు అయిపోయాయి, రెండు ఉన్నాయి కానీ ఇంక ఈ నెల మొత్తం వస్తుందేమో అనుకున్నాను, అయిపోయిందనమాట. ఇంకా చెప్పాను మా వంట చేస్తుండగానే అయిపోయింది. అంటే టమాటా కూర చేశాను, అన్నం చేశాను, మట్టికాయ కూర తాలింపు వేసి పెట్టేశాను అనమాట. విజిల్ పెట్టేశాను, పోయింది అది, ఇంకా గ్యాస్ అయిపోయింది. ఇంక ఇదిగోండి కూర అయితే అయ్యిందనమాట. టమాటా కూర ఇలా గిన్నెలో తీసి పెట్టేసి ఇంకా బాండి కడిగేద్దామని తీస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు కూడా ఉన్నట్టు కడిగేసుకున్నాను వెంటనే, ఇంకా మళ్ళీ ఎక్కువ అయిపోతాయి కదా అన్నట్టు. ఇంకా వంట ఇంకొకవేళ అన్నం అది కాకుండా ఇబ్బంది అయ్యేది. పిల్లలు మధ్యాహ్నం తినడానికి ఇంటికి వస్తారు కదా. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ చేస్తే మార్నింగే అయిపోయిందనమాట. ఇంకా వంట చేసేసరికి వచ్చింది. ఇంకా మట్టికాయ ఒకటి రాత్రికి వస్తుందిలే అన్నట్టు చేస్తున్నాను. సాయంత్రం మళ్ళీ టైం కుదురుతుందో లేదో, పిల్లలు ఉంటారు కదా అన్నట్టు ఇప్పుడే చేసేస్తున్నాను అనమాట. చూడండి చిన్నగా మండుతుంది స్టవ్ వచ్చేసి. విజిల్ రాకముందే అయిపోయిందనమాట. ఒక 2 విజిల్స్ వచ్చింటే సరిపోతుండేనేమో గ్యాస్ అనేది. ఇంకా సాయంత్రం ఆలోపు తెచ్చుకుంటుండే. ఇప్పుడైనా సరే చెప్పాను, మా హస్బెండ్ తీసుకురావడానికి వెళ్ళాడనమాట. ఇంకా బ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.